ఏడాది పాలన చాలా బాగుందండి. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గుండెపైన చేసుకుని నిద్రపోతున్నాడు. ముఖ్యంగా మా తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో వ్యాపారస్తులు కానీ, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, బిలో పావర్టీ అందరూ కూడా అన్ని సామాజిక వర్గంలో కానీ అన్ని వర్గంలో హ్యాపీగా నిద్రపోతున్నారండి. కారణం ఏమంటే గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి పాలకులు చేసినటువంటి దోపిడీ విధానంతో విసిగిపోయి వాళ్ళు నిద్రలేని వ్యవస్థ నుంచి ఈరోజు హ్యాపీగా నిద్రపోతున్నారు. నిజంగా మా పెద్ద ముఖ్యమంత్రి వారికి దండం పెట్టాలి. రాష్ట్రం అధోగతిలో ఉన్నదాన్ని ఈరోజు తీసుకొని వచ్చి ముందుకు పోతున్నారంటే ఆయన యొక్క కృషి. దీంతో పాటు ఎన్డీఏ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారిని, పైనుండి బీజేపీ మోడీ గారు కానీ వీళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకి ముందుకెళ్తున్నారు. అందువల్ల మా పెద్దానికి మేము దండం పెట్టాలి. సూపర్ 6 పథకాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతా ఉంది. దాన్ని ఈ నెల కొన్ని ఇస్తున్నారు. తల్లి విద్యా దీవెన, అదేవిధంగా మన అన్నదాత సుఖీభవ, వచ్చే నెల మహిళా సోదరుమణులకి ఆర్టీసీ బస్సు ఫ్రీ అవుతుంది. దానికి ముందు సూపర్ 6 పథకం అయినటువంటి పెన్షన్లు కానీ 4,000, 6,000, 10,000, 15,000 కూడా చేయడం జరిగింది. దాంతోపాటు దీపం 1 ఇచ్చారు. ఇప్పుడు దీపం 2 డైరెక్ట్గా అకౌంట్లోకి వేస్తున్నారు. టైటిల్ డీడ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. డిఐసి సుమారు 16,800 మందికి డిఐసి ఉద్యోగాలు సంతకం పెట్టింది. అంటే చెప్పిన సూపర్ 6 పథకాలు చేసుకుంటూ కొన్ని చెప్పనివి కూడా చేసుకుంటూ పోతున్నాం. మాకు 100% ఈ సంవత్సరం 60-70% కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్ కొన్ని కంప్లీట్ అవుతుంది. రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి వారు చెప్పిన పథకాలు, అదేవిధంగా మా నియోజకవర్గంలో ఎత్తుకుంటే నేను చెప్పిన పనులు కానీ, నేను చెప్పినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇప్పటికైతే నేను 50% కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 30% కంప్లీట్ అవుతుంది. 2028కి ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్పిన వాగ్దానాల్లో కంప్లీట్ చేస్తానండి.